సివిల్ ఇంజనీరింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇటుక, సిమెంట్, కాంక్రీట్. కానీ ఆ కాంక్రీట్ నిర్మాణాలకు ప్రాణం పోసిన ఒక మహోన్నత శిఖరం నేలకొరిగింది. ఎనభై 89 సంవత్సరాల సుదీర్ఘ స్ఫూర్తిదాయక జీవితాన్ని ముగించి శ్రీ కొంపెల్ల కృష్ణమూర్తి గారు శివైక్యం చెందారు. ఆయన కేవలం ఒక కన్సల్టింగ్ ఇంజనీర్ మాత్రమే కాదు, గురువులకే గురువు, కన్సల్టెంట్లకే కన్సల్టెంట్. చదువుకునే రోజుల నుంచే ఆయన మహామేధావి. 1955-59 మధ్య ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ అభ్యసించి 4 సంవత్సరాలు ప్రథమ స్థానంలో నిలిచి వేపా కృష్ణమూర్తి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తరువాత ఐఐటి ఖరగ్పూర్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేసి తన ప్రతిభకు పదును పెట్టారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, లార్సన్ అండ్ టూబ్రోలో డిజైన్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1962లో స్కాలర్షిప్పై పశ్చిమ జర్మనీ వెళ్లిన ఆయన జూలియస్ బెర్గర్ సంస్థలో పనిచేస్తూ మెయిన్స్ అండ్ డెసెల్లార్డ్స్ నగరాల్లో అద్భుతమైన కాంక్రీట్ వంతెనలకు డిజైన్ చేశారు. ఆయన ప్రతిభను చూసి జర్మనీ సంస్థ స్పెషల్ రికగ్నిషన్ మరియు బోనస్తో సత్కరించింది. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్న మాతృభూమిపై ప్రేమతో వెనక్కి వచ్చారు. 6 దశాబ్దాలకు పైగా స్వతంత్ర కన్సల్టెంట్గా సేవలందించారు. 1965లో మూర్తి అండ్ మన్యం, ఆ తర్వాత విజే కన్సల్టెంట్స్ ద్వారా ఎన్నో అద్భుత కట్టడాలకు ప్రాణం పోశారు. మున్సిపల్ కార్పొరేషన్ కోసం హరిహర కళాభవన్, ఏపీహెచ్బి కోసం 14 అంతస్తుల భవనం, ఐటీసీ, విశాఖ ఇండస్ట్రీస్ లాంటి దిగ్గజాలకు ఫ్యాక్టరీ భవనాల్ని డిజైన్ చేశారు. లాతూర్లో భూకంపం వచ్చినప్పుడు 750 ఇళ్లు నిర్మించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జ్ఞానాన్ని పంచడం ద్వారా వికాసాన్ని, నేత్రదానం ద్వారా దృష్టినివ్వాలి అనే గొప్ప ఆశయంతో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నో విరాళాలు అందించారు. ఆయన చేసిన సేవలకు గాను ఏసీసీఐ 2016లో గౌరవ్ అవార్డుతో సత్కరించగా 2015లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇంకా మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ని వచ్చి వరించాయి. ఆ మహోన్నత వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వేసిన పునాదులు, తీర్చిదిద్దిన ఇంజనీర్లు ఎప్పటికీ ఆయన పేరును సజీవంగా ఉంచుతారు. గుండె నిండిన భారంతో ఆ మహానుభావుడికి మనమంతా కడసారి నివాళులు అర్పిద్దాం. ఓం శాంతి. సూర్యుడి సెలవని అలసిపోయేనా,
కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా